గైస్ ఈ వీడియోలో నేను పేజ్ టైటిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది చెప్తా మీకు. ఇంతకుముందు వీడియోలో నేను ఫెవికాన్ గురించి చెప్పాను కదా. ఫెవికాన్ అంటే ఏమే, ఇలా ట్యాబ్లో మనకి ఏదైనా మనకి ఇష్టం వచ్చిన ఇమేజ్ పెట్టుకోవాలంటే దాన్ని మనం ఫెవికాన్ అంటాం. అయితే టైటిల్ అంటే ఏమంటే దీని పక్కన చూడండి, దీని పక్కన ఒక నేమ్ ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా నేను టైటిల్ ఏమి ఇవ్వలే. సో మనకి ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ నేను ఏమి ఇచ్చాను, HTML_course.html ఇచ్చా. సో అదే నేమ్ డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ దీనికి అబ్జర్వ్ చేయండి, యూట్యూబ్కి అలా ఓపెన్ అవుతుందా? లేదు. ఈ కోర్సెస్ లైబ్రరీ ఉంది. గూగుల్కి అయితే గూగుల్ అని ఉంది. ఇక్కడ డాక్స్కి అయితే ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చా, టైటిల్ అది ఉంది, అవునా కదా. సో సేమ్ అలానే నాకు వెబ్ పేజ్కి నేను ఒక టైటిల్ పెట్టుకోవాలి. సో ఎలాగో అంటే ఏం చేయాలి అంటే సేమ్ హెడ్లోనే మనం ఈ ట్యాగ్ ఇవ్వాలి. కానీ హెడ్లో ఎందుకు ఇవ్వాలి ఈ ట్యాగ్, బాడీలో ఎందుకు ఇవ్వకూడదు? ఇంతకుముందు వీడియోలో చెప్పా. ఈ వైట్ కలర్ ఏరియాలో ఏమేమైతే మనకు కనపడాలో అవి మాత్రమే బాడీలో ఇస్తాం, ఓకేనా. ఈ ట్యాబ్లో మనము ఏవైనా ఎడిట్ చేసుకోవాలి అంటే, ఏవైనా కనపడాలి అంటే ఈ ట్యాబ్లో పైన ఉన్న దాంట్లో దాన్ని మనం హెడ్లో ఇస్తాం, ఓకేనా. సో ఇప్పుడు టైటిల్ ఇవ్వాలంటే మనకి ఏం ట్యాగ్ ఉందంటే పేరులోనే ఉంది గాయ్స్, టైటిల్ అని ఒక ట్యాగ్ ఉంది, ఓకేనా. సో దీన్ని ఫుల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ పేజ్కి ఏమని పెట్టుకోవాలంటున్నాను అంటే ఏం పెట్టుకోవాలనుకుంటున్నానంటే ఇంట్రో అని పెట్టుకుంటా, ఇంట్రో పేజ్ అని పెట్టుకుంటా. సో ఇలా ఇచ్చి సేవ్ చేశా. ఇప్పుడు చూడండి, బ్రౌజర్లోకి వెళ్ళా, రీఫ్రెష్ చేశా. ఇక్కడ నాకు ఏం పడింది, ఇంట్రో స్పేస్ పేజ్ అని పడింది. ఇప్పుడు ఇది కొంచెం మీనింగ్ఫుల్గా ఉంది కదా. ఇంతకుముందు ఏందో ఎండ్లో .html అని ఉంది. సో మీరు రియల్గా వెబ్ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు అలాగా మీ ఫైల్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వడము ఏమైనా నీట్గా ఉంటుందా, పద్ధతిగా ఉంటుందా? ఉండదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా టైటిల్ అనే ట్యాగ్ వాడి మీరు ఒక వెబ్ పేజ్కి మీరు ఒక టైటిల్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీట్గా ఉంది చూసేకి, ఓకేనా. సో ఇది ఎక్కడ ఇవ్వాలి, ట్యాగ్ హెడ్లో ఇవ్వాలి. ఎందుకు హెడ్లో ఇవ్వాలి? ఈ ట్యాబ్లో మనం ఏమేమైతే కనపడాలో, ఇక్కడున్న ఇమేజ్ కానీ ఇక్కడున్న నేమ్ కానీ ఇవన్నిటిని మనము ఎడిట్ చేసుకోవాలి అంటే, యాడ్ చేసుకోవాలి అంటే అవన్నీ మనము హెడ్లో ఇవ్వాలి. బాడీలో ఏమి ఇవ్వాలి, బాడీలో ఇచ్చినవన్నీ ఇక్కడ ఈ వైట్ ఏరియాలో కనబడతాయి, ఓకేనా. రైట్.